దర్పల్లి మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ ప్రాంతంలో గల శనివారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో పాలెపు నడిపి సాయిలు గొర్రెల మందలోకి వీధి కుక్కలు చొరబడి సుమారుగా 10 గొర్రెలపై దాడి చేయగా అందులో 3 గొర్రెలు మృతి చెందాయి. 6 గొర్రెల వరకు తీవ్ర గాయాల పాలయ్యాయి. మండల కేంద్రంలో వీధి కుక్కలు గొర్రెలపై కాకుండా చిన్నపిల్లలపై పెద్దలపై కూడా అనేకసార్లు దాడులు జరిగాయి. ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణ చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. నా పేరు దర్పల్లి పాలపేట సాగు దర్పల్లి బుల్లర బతుకున్నాం. మొత్తం 5 వచ్చింది కదా. నాకు ఎప్పుడు తెలియదు. ఎప్పుడు చూసినాం? నేను మూడేగా చూసారులే లేవు. కుక్కలు వెళ్ళిపోయినాయి. ఎన్ని గోడలు కొడుకున్నాయి? 4 చచ్చిపోయినాయి ఆల్రెడీ. ఇంకా ఉన్నాయి సీరియస్ అలా అయినా తెలియదు. తెలుపుతుంది. డాక్టర్ వస్తలేడా? డాక్టర్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. దర్పల్లిలో కుక్కలు శైర విహారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా దర్పల్లి కుర్మా సాయిలు గారి గొర్రెలను రాత్రి ఒక 6 గొర్రెలను కొరకడంతో 6 గొర్రెలు చనిపోవడం జరిగింది. అలాగే ఇంకా 5-6 గొర్రెలను విపరీతంగా కొరికి వాటికి తీవ్ర గాయాలు చేయడం జరిగింది. దీనిని ఈ గొర్రె కాపరికి దీని మీదనే ఆధారపడి బతికే కుటుంబం ఇది. ఈయనకు ఇంతటి నష్టపరిహారం జరగడం బాధాకరం. ఎందుకంటే ఒక్కొక్క గొర్రె పిల్లలను చూస్తే పేగులని కింద ఊగులాడుతున్నాయి. అవిలను చూస్తే చాలా బాధాకరంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి ఇలాంటి తీవ్ర నష్టం జరగడం బాధాకరం. దీనిని మేము ఇప్పుడు పొద్దున వచ్చి ఇవన్నీ కూడా చెక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పశువుల డాక్టర్కి ఫోన్ చేస్తే అయినా కూడా ఎత్తడం లేదు. అలాగే దీనిని ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ ఇలాంటి వారిని తొందరగా ఎత్తే విధంగా ఫోన్లు లిఫ్ట్ చేసే విధంగా ఈ పశువులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే కుక్కలు దర్పల్లిలో విపరీతంగా సంచరిస్తున్నాయి. గ్రామాభివృద్ధి ఏదైతుందో అలాగే గ్రామ పంచాయతీ దీనిని పరిణామంలోకి తీసుకొని వెంటనే ఈ కుక్కల బెడద నుంచి కాపాడాలని చెప్పేసి చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు దర్పల్లిలో. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని కోతులు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇళ్ళలో ఏది పెట్టినా కానీ కోతులు అన్నిటిని కూడా పలగొట్టి విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నాయి. కాబట్టి దీనిని గ్రామ పంచాయతీ కూడా చర్య తీసుకొని అలాగే ఎంఆర్ఓ గారు కూడా చర్య తీసుకొని ఈ యొక్క రైతుకి నష్టపరిహారాన్ని అందించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు కూడా ఈయనకు తగిన సహాయాన్ని అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.